జనసేన పార్టీలో కొందరు నేతల తీరు అధినేత పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పవన్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకున్న నేతలు ఇప్పుడు గాడి తప్పుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో జనసేనలో కొందరు నేతలు క్రమశిక్షణ తప్పుతున్నారా అనే వాదన మొదలైంది. గోదావరి జిల్లాల పరిధిలో చూస్తే కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల బాబుపై గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకి సంబంధించి పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొద్ది నెలల క్రితం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో కొందరు వైద్యులను కులం పేరుతో దూషించారనే ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు రంగంలోకి దిగి ఎస్పీ, కలెక్టర్ను దర్యాప్తుకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ స్థల వివాదంలో ఎమ్మెల్యే తనను 10 లక్షలు డిమాండ్ చేశారంటూ నానాజీపై జనసేనకు చెందిన నాయకుడు నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వచ్చినప్పుడు నానాజీని పూర్తిగా దూరం పెట్టారు. ఆయన స్థానంలో మరొక ఇన్ఛార్జిని నియమిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు రూరల్ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. కాకినాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కరెండ్ల గోవిందు పార్టీ ఇన్సూరెన్స్ రూపంలో ఓ కార్యకర్త కుటుంబానికి వచ్చిన 5 లక్షల్లో 50,000 తీసుకున్నారని మహిళా నిలదీయగా ఆమెను బూతులు తిట్టిన ఆడియో హల్చలైంది. ఇదే నియోజకవర్గంలోని కరప మండల పార్టీ అధ్యక్షుడు ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ ను వేధించడంతో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. మరోపక్క తిరుపతికి చెందిన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కిరణ్ రాయల్ ను పార్టీ పక్కన పెట్టేసింది. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని జనసేన ఆదేశాలు జారీ చేసింది. జనసేన తరపున నిత్యం మీడియాలో ఉంటూ పార్టీ గొంతు వినిపించే కిరణ్ రాయల్ మొత్తానికి